సిలువ రక్తం. ఈరోజు అంశం ఏంటంటే సిలువ రక్తం గురించి కొన్ని మాటలు నేను తెలియపరుస్తాను. ఎందుకంటే ఈరోజు మరి ఈ మాటలు దేవుడు ఈడ విశ్రమించి వెళ్ళినప్పుడు ఈడ కొద్దిగా పని చేసుకుని వెళ్ళిన తర్వాతకి నిజంగా ఈరోజు నేను ఏం మాట్లాడాలి, ప్రార్థన చేసుకున్నాను, టీ తాగాను, దేవా మరి ఈరోజు నేను ఏం మాట్లాడాలి అని నీ పిల్లలకు ఏం చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలో ఒక మాట పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటని ఈరోజు నేను మీకు తెలియపరుస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయము 44 వచనంలో చూస్తే దేవుడు ఎంతగా మన కొరకు ఆయన త్యాగము చేశాడని అర్థమవుతుంది. లూకా సువార్త 22:44 వచనంలో చూసినట్లయితే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే అది ఆయనకు చివరి రాత్రి భూలోకములో ఆయన సజీవుడుగా ఉన్నటువంటి చివరి రాత్రి. అది తెల్లారితే తను సిలువకు వేయబడుతుందని ప్రభువుకు తెలుసు. ఆతురముతో ప్రార్థిస్తున్నాడు, తల్లడిల్లతో ప్రార్థిస్తున్నాడు, ప్రాణము అంత తల్లడిల్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ కింది 2-3 వచనాలు చూసినట్లయితే, పై వచనాలు చూసినట్లయితే ఎంతో విధిగా ఉంటుంది. ఆయన అంటున్నాడు, అయ్యా మానవ దేవునికి వచ్చాడు కదా, అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయినను నా చిత్తము జరగొద్దయ్యా, నీ చిత్తమే జరిగాది. నేను వచ్చింది నా చిత్తము నేను చేసుకోవడానికి కాదు, నా ఇష్టము నేను చేసుకోవడానికి కాదు, నీ చిత్తము నెరవేర్చడానికి, నీ ఇష్టము నేను నెరవేర్చడానికి వచ్చాను అని ప్రార్థన చేస్తుండగా ఆయన చెమట ఎలా అయిందట? ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త పడుచున్నటువంటి గొప్ప రక్త బిందువులైంది. దేవునికి స్తోత్రం. ఆయన చెమట ఎలా మారిపోయిందట? రక్తముగా మారిపోయింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తి బాడీలో ప్రాణము, రక్తము, వాటర్, ఇవి 3 ఉంటాయి. ఏముంటాయి? ప్రాణము, రక్తము, ఇంకా నీరు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన వేదన పడ చేసినటువంటి ప్రార్థన ద్వారా ఆయన వాటరు, ఆ చెమటగా వచ్చే వాటర్ అంతా కూడా రక్తంగా మారిపోయినటువంటి తరం. దేవునికి స్తోత్రం. అంటే ఆయన దేహము సంపూర్ణముగా ఆ సిలువ మరణానికి దేహమంతా కూడా రక్తమయమైనట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. రక్తమైనట్టుగా కొంతమంది చూడండి, ఆ సందర్భంలో కోపం వచ్చినప్పుడు కొంతమంది కళ్ళు ఎలా ఉంటాయి? చెప్పాలి. కొంతమంది కళ్ళు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి, ఎర్రగా మారిపోతాయి.
ఆ తెల్లగా ఉన్నటువంటి ఆ యొక్క నీలము అది కనుగుడ్డల మీదకి ఏమొస్తుందంటే రక్తపు సారికలు వస్తూ ఉంటాయి, ఎర్రగా మారుతూ ఉంటాయి. ప్రభుల వారి యొక్క చెమట కూడా రక్తముగా మారింది. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు, ఆయన బలమైన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అది భూమి మీద ఉండి చేసేటువంటి ప్రార్థన, చివరి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 1-2 వచనములు చూసినట్లయితే 1-2 వచనములు చూసినట్లయితే ఆ రాత్రి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించిరి. ఎవరికి అప్పగించారు? పిలాతుకు అప్పగించారు. అంటే ప్రియమైన వాళ్ళరా, ఈ లెంట్ డేస్ మనము చేస్తాం కదా, ఉపవాసం. లెంట్ డేస్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా 40 దినములు. అంటే ప్రభుల వారు ఆయా స్థానంలో ఆయా ప్రాంతాలకి జడ్జిమెంట్ నిమిత్తము అనేకుల దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. అందుకని క్రైస్తవులు అందరూ అంటారు శ్రమల దినం అంటారు. చివరిగా ఈయనను చివరి రీతిలో చివరిగా పిలాతు దగ్గరికి పంపించడం జరిగింది. ఏం చేశారట? ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఆయన భూమి మీద ఎన్నో రకమైన అద్భుత కార్యములు చేశాడు, ఎన్నో విధములైనటువంటి అద్భుతాలు చేశాడు. ప్రజలు చూసి సంతోషించారు. కొన్ని సమయంలో అద్భుతాలు జరిగినప్పుడు కానీ శాస్త్రులు పరిచయులు కూడా ఎన్నోసార్లు ఆయనకు అభ్యంతరకరంగా మారారు. ఒకడు బాగుపడుతున్నటువంటి సంతోషము నాడు లేదు, నేడు లేదు. దేవునికి స్తోత్రం. ఆ రోజుము శాస్త్రులు పరిచయులు సద్దుకైలు సంథింగ్ ఎవరెవరో అడ్డం వచ్చారు ఆయన అద్భుతాలను చూసి. ఈరోజు కూడా ఒక వ్యక్తి మారి ఒక వ్యసనం నుంచి బయటకు వస్తూ ఉంటే, ఒక త్రాగుబోతు మారుతూ ఉంటే, ఒక వ్యభిచారి మారుతూ ఉంటే, ఒక దొంగ మారుతూ ఉంటే, ఒక రౌడీ షీటర్ మారుతూ ఉంటే కూడా సత్యమును కానక ప్రజలు ఈరోజు కూడా క్రైస్తవం మీద వ్యతిరేకతనే ఉన్నది భూలోకములో. ఒక మనిషిని ఒక దుర్నీతి నుండి ఒక మనిషిని సత్యమునికి మారుస్తున్నటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామని మేపడదాం. ఒక మనిషి ఒక స్త్రీ తన భర్త పట్ల ఎలాగో నడుచుకోవాలో చెప్పుతుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఒక భర్త తన భార్యను ఎలాగో చూసుకోవాలో నేర్పుతుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఒక కుటుంబ వ్యవస్థను, ఒక న్యాయ వ్యవస్థను ఎలాగో నడుచుకోవాలో నేర్పించేది పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవునికి స్తోత్రం. ఇట్టి గ్రంథాన్ని ఆధారం చేసుకొని రాజ్యాలు కట్టారు. ఇటు గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఎన్నో కుటుంబాలు ఈరోజు బలపరచబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఈ గ్రంథములోని మాటల ద్వారా ఎంతోమంది త్రాగుబోతులు మారారు, ఎంతోమంది వ్యభిచారులు మారారు, ఎంతోమంది దొంగలు మారారు. వారి మానన వారు బతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము నేర్పేది ఒక సత్యమే తప్ప అసత్యమును నేర్పదు. ఆ రోజు
వారు ఏం చేశారట, యేసును చంపవలన ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పిలాతునకు అప్పగించిరి. యోహాను సువార్త చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనములో, ఆ దినము పస్కను సిద్ధపరచు దినము, ఆ దినమును పస్కా సిద్ధపరిచేటువంటి దినం. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ మీ రాజు అని యూదులతో చెప్పాను. తెల్లారితే పస్కాను సిద్ధపరిచేటువంటి దినం. ఆ రాత్రి ఒంటరిగా ప్రార్థన చేస్తున్న తరుణములో ఆయన చెమట రక్తముగా మారినటువంటి తన శిష్యులను తీసుకొని వెళ్ళారు. అయ్యా, ఇక్కడ ఉండి మెలకువతో ఉండి ప్రార్థన చేయమని కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేసాడు. వాడు చెమట రక్తంగా మారిపోతుంది. బాధ, గుండెలు పికిలేస్తున్నాయి. ఒక పక్కేమో పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళలో ఆయన 12 మంది శిష్యులను చేస్తే ఒకడు పక్కన ఎన్నుపోటు పొడిచేవాడు తయారయ్యాడు. ప్రియమైన వాళ్ళరా, పస్కా దినం చాలామంది మరి మనకు తెలిసినటువంటి పద్ధతి ప్రకారం నేను ఒక చెప్పాలంటే, సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్కరి ప్రకారం చెప్పాలంటే, దసరా నాడు ఆటపోతునికి వస్తారు. ఎంతమంది తెలుసు? దసరా నాడు బొడ్రాయి దగ్గర ఏం కొడతారు? కొట్టరా? కొట్టినప్పుడు చాలామంది దాన్ని ఏం చేస్తారంటే బొట్టు తీసుకొని ఎక్కడ పెట్టుకుంటారు చెప్పాలా? నొసలు పెట్టుకుంటారు. ఎందుకు? ఆ రక్తం ద్వారా మాకు పాపక్షమాపణ జరిగింది, ఆ రక్తం ద్వారా మాకు విడుదల జరిగిందని సంతోషిస్తారే తప్ప నిజముగా ఆ రక్తము ఒక మనుషుల్ని పవిత్రం చేయలేదు. దేవునికి స్తోత్రం. పస్కా అనగా పాపముల కొరకు ప్రాయశ్చిత్తము జరిగేదే పస్కా. పస్కా దినమున ఆయన ఏం చేశారట, పిలాతు దగ్గరికి వచ్చాడు కాబట్టి పిలాతు తీసుకుపోయి ఇదిగో మీ రాజు అని చెప్పినప్పుడు సమాజం అంతా ఏమన్నారట, ఆయనను సిలువ వేయమని చెప్పారు. ఏమన్నాడు? అందుకు వారు ఇతనిని సంహరించుము సంహరించుమని సిలువ వేయమని అని కేకలు వేసిరి. అప్పటిదాకా కేకలు వేశారు. పిలాతును ఆయన చూసినప్పుడు ఆయనలో దోషము లేదు, ఆయనలో ఏ నేరము లేదు. ఆయనను విడిపించడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆయన న్యాయబద్ధంగా న్యాయం చేయలేకపోయాడు. క్రీస్తునందు ప్రియమైన వల్ల మత్తయి సువార్తలో చూస్తే 27వ అధ్యాయములో 3-4 వచనాలు చూసినట్లయితే ఈ రీతిగా తనెంబడినటువంటి ఒక వ్యక్తి యూదా అంటున్నాడు. చూడండి, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధించబడగా ఎప్పుడు ప్రజలందరూ అన్నారు అప్పగించాడు, డబ్బు కొరకు అప్పగించాడు. ఈరోజు డబ్బు కొరకు, ధనము కొరకు అనేక ప్రాకులాటలు ఆడుతున్నారు జనాలు. కానీ ప్రభు మన బ్రతికుల్లో చేసినటువంటి మేలుని మర్చిపోయారు. ప్రభుతో తిరుగుతున్నంత కాలము సొమ్ము సంచి ఈ యూద దగ్గర ఉంచాడు. అతను గుణమెరిగినటువంటి దేవుడు కాబట్టి, ఆయన గుణమైన అంతర్యమైన వాడు కనుక ఈడేమని తింటే ఈ సొమ్ము సంచులు తింటాడు, వీడు నశించిపోతాడేమో అని సొమ్ము సంచులు లేసాం. ఆయన డబ్బు సంచి ఆయనకనే పెట్టాడు, క్యాషియర్గా ఉంచాడు యూదని దేవుడు. ఎన్నో మార్లు చెప్తూ వచ్చాడు, మీలో నేను 12 మందిని మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, అందులో ఒకడు సాతానుడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్నోసార్లు యూదను రక్షించాలని ప్రభు చూశాడు, కానీ యూద తన మనసును మార్చుకోలేకపోయాడు. తనకున్నటువంటి హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి ఆయన బయటికి రాలేకపోయాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నిన్ను నన్ను మనందరూ రక్షించాలని ప్రభు కల్వరిలో ప్రాణం పెట్టాడు. నిన్ను నన్ను రక్షించాలని మరి దేవుడు నీ పట్ల ఒక గొప్ప త్యాగం చేసి ఉన్నాడు. కనుక ఈరోజు కూడా నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నువ్వు కొన్ని వదిలిపెట్టలేకపోతున్నావు.
యూదాలో యూదా దగ్గర డబ్బు సంచి పెట్టాడు ఆయన ఆల్రెడీ. నీకు కావాల్సింది దేవుడు నీకు ఇచ్చాడు. సహాయం కొరకు సతనిచ్చాడు, ఆహారం కొరకు నీకు అన్నిచ్చాడు, నీకేమి కావాలో నీకు అన్నిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏమేం చేస్తున్నామంటే త్రాగుబోతు, దొంగలం, వ్యభిచారులం అవుతున్నాం. మహోపకరుడని ఆయన గురించి ఆలోచన చేసినటువంటి ఎవరు లేరు. ఆ మహోపకారుడు నిన్ను నన్ను మనందరిని అర్థం చేసుకున్నాడు. కానీ ఆ మహోపకారుని యొక్క ప్రేమ పక్కన ఉన్న శిష్యుడు యూదా అర్థం చేసుకోలేకపోయాడు. ఈరోజు చాలామంది కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యూదా అంటున్నాడు అప్పుడు పాశ్చాత్య పొందుతున్నాడు. ఎప్పుడైతే ప్రజలు సిలువవేయమని చెప్పాడో అది చూసినటువంటి యూదా ఏం చేస్తున్నాడు? అప్పుడు ఆయన శిక్ష పడి చూసినప్పుడు అప్పుడు పాశ్చాత్య పడుతున్నాడు. నెవర్. అంత అయిపోయిన తర్వాతకి మన జీవిత జల్సా జీవితం అంతా జీవించి చివరి మరి చనిపోయిన తర్వాత నువ్వు పాశ్చాత్య పడడానికి అవకాశం లేదు. నేను పాశ్చాత్య పడడానికి అవకాశం లేదు. ఎవరు పాశ్చాత్య పడడానికి అవకాశం లేదు. పాశ్చాత్యం ఎప్పుడు పెరగాలంటే ఈ దేహంలో ఈ ప్రాణం ఉండగిన పాశ్చాత్య పడాలి ఆయన దగ్గర. ఈ దేహంలో ప్రాణం ఉండగానే ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి. ఆయన దగ్గర మన పాపాలు విడిచిపెట్టాలి. ఆల్రెడీ బంటుల చేతులకు వెళ్ళిపోయాడు ప్రభు, శత్రువుల చేతికి వెళ్ళిపోయాడు ప్రభు, హింసించే వారి దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రభు. అయ్యో ప్రభు అని అప్పుడు పాశ్చాత్య పడుతున్నాడు. ఎవరు? యూదా పాశ్చాత్య పడుతున్నాడు. అంటే ఏమంటున్నాడు? ఆ 30 వెండి నాణెములు ప్రధాన ఆయనకు శిక్ష విధింపబడక చూచి పాశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను ప్రభుని 30 వెండి నాణెములకు ప్రభు నమ్మేశాడు. ఎవరితో ఉన్నాడు ఆయన? యేసుతో ఉన్నాడు. ఎవరితో తిరిగాడు? యేసుతో తిరిగాడు. ఎక్కడ పడుకున్నాడు? యేసు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నాడు. కానీ ఆయనకు కావాల్సింది డబ్బు, 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 డబ్బు. ఈరోజు డబ్బు కొరకు అనేక రకమైనటువంటి పనులు చేస్తున్నారు. మనిషిని కేవలము డబ్బే రక్షించదు. మనిషిని రక్షించేది నీతి, న్యాయము, కనికరము, సత్యం. ఇది ప్రతి మనిషికి అవసరం. ఎప్పుడైతే ఆయనకి హింస పెడుతున్నారో చూశాడో ఊరికి ఇదిగో మీ నాణాలు మీరు బటన్ అని ఇస్తున్నాడు. అప్పుడు నేను చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పాపము చేసిదని చెప్పాను. ఏ రక్తము? నిరపరాధ రక్తము. ఆయన సిలువలో కాచినటువంటి రుధిరము, ఆయన సిలువలో కాచినటువంటి రక్తము నిరపరాధి రక్తము, దోషము లేని రక్తము, కలంకము లేని రక్తము, మచ్చలు లేనిటువంటి రక్తం అనే రక్తము. దేవునికి స్తోత్రం. ఆయన రక్తం అంత పవిత్రమైంది. దేవునికి స్తోత్రం. హెబ్రీయుల పత్రికలు చెప్తా ఉంటాడు, మేకల యొక్క రక్తము, కోడల యొక్క రక్తము నిన్ను పాపవిముక్తి చేయదు, నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టానని చెప్తుంటాడు. దేవునికి స్తోత్రం. మనం అన్నిటి దగ్గర ఎక్కడెక్కడ కోస్తున్నాం. ఆ రక్తం ద్వారా ఏది కూడా మనకు విముక్తినివ్వలేదు. ఏ రక్తం అది? దేవునిది. యేసుదే రక్తము నిరపరాధ రక్తం. ఆయన బాడీలో పాపము లేని రక్తం ఉంది. దేవునికి స్తోత్రం. పాపము లేని రక్తం ఉంది. కన్య మరియ గర్భము ద్వారా పరిశుద్ధాత్మతో కన్య గర్భము మరి నింపబడే ఆయన మనుషుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. సర్వోన్నతిని శక్తి కమ్ముకొందును, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతివైతే అని చెప్పాడు దూత వచ్చి మరియకి. ఆయన రక్తములో పాపము లేదు. ప్రతి మనుషుని రక్తములో పాపం ఉన్నది. ఏ తప్పిదం చేయకుండా నేను అన్ని విషయంలో నేను ఎవరిని ముట్టుకోలేదు, ఎవరిని అంటుకోలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరికి నా ద్వారా ఎలాంటి హాని కలగలేదన్నా కూడా నేను నీ బ్లడ్లో నీ రక్తంలో పాపం ఉన్నది. ఎందుకంటే
ఆనాడు ఆదాము చేసినటువంటి పాపము, ఆ రక్తము ఇక్కడి దాకా పారుకుంటూ వస్తుంది. భూమి మీద ఎన్ని రకాల రక్తాలు ఉన్నాయి చెప్పండి? భూమి మీద ఇంతమంది జనాలు ఉన్నారు కదా, ఎన్ని రకాలు ఉన్నాయి రక్తాలు? ఎన్ని రకాలు ఉన్నాయి రక్తము? ఏంటిది? బి పాజిటివ్, అంతే. ఇక ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్. గీ పాజిటివ్ మాత్రమే ఉన్నాయి, కానీ రక్తము అందరిలో ఉన్నది ఒకటి. దేవునికి స్తోత్రం. కానీ అందరి రక్తములు ఏముందట? పాపం ఉంది. ఆయన అంటున్నాడు, అయ్యా నేను నీతిమంతుని, నిరపరాధి రక్తమును మీకు అప్పగించిన. అప్పుడు కొట్టుకుంటున్నాడు యూదా. సహోదరి సహోదరుడా, బ్రతికుండగానే కొట్టుకోవాలి, బ్రతికుండగానే ప్రాయశ్చిత్తపడాలి, బ్రతికుండగానే ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఇక చూసినట్లయితే మత్తయి సువార్తలో 27-24 చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, పిలాతు అల్లరి ఎక్కువచున్నదే కానీ తన వలన ప్రయోజనం లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి రక్తము గురించి నేను నిరపరాధిని. చూడండి, పిలాతు ఎంత తెలివితో తప్పించుకుంటున్నాడు. యూదా ఏమన్నాడు? నిరపరాధి రక్తం అన్నాడు. పిలాతు ఏమన్నాడు? నీతిమంతుని రక్తం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా పిలాతు న్యాయం చేయాలి. ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు న్యాయం చేయాలి. ఆనాడు ప్రభుకు అన్యాయం జరిగింది. ఈరోజు కోట్లలో అనేక బీద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. సొమ్ముందునికి న్యాయం జరుగుతుంది. సొమ్ము లేనుడు చెరసాలలో ఉంటున్నారు. ప్రభువుకు న్యాయం జరగాలి. ఇదే పిలాతు చెప్పాడు, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉన్నది, నిన్ను సిలువ వేయడానికి నాకు అధికారం ఉన్నది అని చెప్తూ వాళ్ళతో అంటాడు, ఆయనలో ఏం దోషం లేదంటారా అని చెప్తాడు. కానీ చివరికి తన దాకా వచ్చేసరికి ఏమన్నా చెప్పారా? వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా పిలాతుతోటి? నువ్వు ఒకవేళ ఆయన సిలువ వేయించకపోతే నువ్వు ఎవరికి చుట్టం కాదన్నాడు. కైసరుక, నువ్వు ఆ రాజుకు చుట్టానివి కదని చెప్పాడు. ఆ రాజుకు నువ్వు చుట్టాను కదంటే, అంటే ఈరోజు మనుషులు ఏం చేస్తారంటే ముఖాలు చూసి తీర్పు తీరుస్తున్నారు, ధనము చూసి తీర్పు తీర్పుస్తున్నారు, తాగుడు తాపించిన వాళ్ళకి తీర్పు తీరుస్తున్నారు. కానీ బీద వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అసలు పరిశుద్ధ బైబిల్ గ్రంథ ప్రకారము ఏం చేయాలంటే ద్వితీయోపదేశ కాండము 25 అధ్యాయములో 1-3 చూస్తే దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండం 25 అధ్యాయము. మనుషులకు వివాదం కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు, మనుషులకు ఒకవేళ వివాదం ఉన్నప్పుడు న్యాయసభకు వచ్చినప్పుడు ఏం చేయాలట? న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు నీతిమంతునిగా తీర్చాలి, దోషిని దోషి అనియు తీర్పు దోషి అని తీర్పు తీర్చాలి. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఆ దోషి ఒకవేళ శిక్షకు పాత్రుడుగా కనబడితే న్యాయాధిపతి వాణ్ణి పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలకు లెక్క పెట్టి నేరము కొరకు 40 దెబ్బలు కొట్టాలి. తన ఎదుట వాణ్ణి కొట్టింపవలెను. ఎన్ని దెబ్బలట? 40 దెబ్బలు కొట్టాలి. అంతకు మించకూడదు. ఏం కనపడితే? నేరం కనపడితే ఆ న్యాయాధిపతి నేరం చేసినోడిని 40 దెబ్బలు కొట్టాలి. దేంతోటి? దేంతో ఇవ్వలేదు, కానీ 40 దెబ్బలు కొట్టాలని ఉన్నది. కానీ ప్రభుల వారు
నేరస్తుడు కాదు. ఆయనలో దోషము లేదన్నటువంటి పిలాతు ప్రజలు కొట్టడానికి అప్పగించాడు. ప్రజలను కొట్టడానికి అప్పగించాడు. క్రీస్తునందు ప్రజలు ఆయన మన కొరకు ఎన్నో దెబ్బలు తిన్నాడు. దేవునికి స్తోత్రం. న్యాయ విరుద్ధంగా న్యాయ ప్రకారం 40 దెబ్బలు కొట్టి దోషికి శిక్ష విధించి వదిలిపెట్టాలంతే. కానీ మన ప్రభువుకి, మన రక్షకునికి, నువ్వు నమ్మిన క్రీస్తుకు, నువ్వు నమ్మిన యేసుకు లెక్కలేనటువంటి దెబ్బలు కొట్టారు. ఆయన దేహమంతయు రక్తమయమైపోయింది. ఆయన చూడడానికి మనుషులు చూసేవాడుగా లేకుండా పోయాడు. తనకు ప్రభువును కొట్టింది కొరడాలతోటి కాదు. ఆ కొరడాలకు బయట మనము ఇదివరకు బాయిలలో పడ్డప్పుడు ఆ బకెట్ తనకి పాతల గడిగేది ఒకటి ఉండేది. ఎంతమంది తెలుసు? పాతల గడిగ బాయిలో పడ్డ బకెట్ తీస్తానికి అలాంటివి ఆ గొలుసుకు చివర్లు 4-5 ఉండేది. ప్రభు దేహం మీద పడ్డప్పుడు ఆ మాంసం ముద్దలు ఇలా పీక్కొని పోయాయి. న్యాయబద్ధంగా 40 దెబ్బలు కొట్టి నిజంగా ఇతను దోషం ఉంటే, ఇతను నేరస్తులైతే న్యాయబద్ధంగా 40 దెబ్బలు కొట్టి వదిలిపెట్టాలి ప్రభుని. కానీ ఆయన ఏం చేశాడు? అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు ప్రభు. నిజముగా ఆయన వచ్చింది ప్రాణం పెట్టడానికే వచ్చాడు. ఆయన పెట్టింది పాపహేరము చేయడానికే వచ్చాడు. ఆయన వచ్చింది పాప విమోచనకు చేయడానికే వచ్చాడు. ఆయన వచ్చింది దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన వచ్చిన పని వాస్తవమే. కానీ ప్రభుల వారికి ఏం జరగలేదు. భూమి మీద ధర్మశాస్త్ర ప్రకారం ఆయనకి ఏం జరగలేదు, న్యాయం జరగలేదు. దేవునికి స్తోత్రం. అన్యాయపు తీర్పు నొందిన వాడై మరి ప్రియులరా ఆయన సిలువకు వేయబడ్డాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇంకొక మాట చూస్తే మొత్తం 27:4 అయిపోయింది. క్రీస్తునందు 4 అయిపోయింది కదా. మార్కు సువార్త 15 అధ్యాయము 25 వచనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 15:25లో ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలైంది. దేవునికి స్తోత్రం. పగలు అనగా మనం అంటేనే పగలు అంటేనే మధ్యాహ్నం అనుకుంటాం. బైబిల్ వారి ప్రకారం పగలు అంటే వెలుగు. ఆయన ఎప్పుడు వారి చేతికి అప్పగించారు? ఉదయము 6 గంటల ప్రాంతంలో వారికి అప్పగించారు. వారు ప్రభువుని సిలువ వేసింది ఎప్పుడయ్యా అంటే పగలు 9 గంటలు, అంటే వెలుగు వచ్చింది. అప్పటికి మనకు అర్థం కావాలంటే మనము ఉదయము అంటాము, పొద్దున అంటాము, కొంతమంది అంటారు మబ్బున, కొంతమంది ఏమంటారు, కొన్ని ప్రాంతాలు ఇటు ఆంధ్ర సైడ్ పోతే ఏమంటారు వాళ్ళు, మబ్బున అంటారు. మబ్బు అంటే కొంచెం ఇంకా సంపూర్తిగా వెలుగు రాలేదు, అంటే సూర్యుడు ఉదయించక ముందు దాన్ని వాళ్ళు ఏమంటారంటే మబ్బు అంటారు. మనం ఇక్కడైతే గుట్టను చూసి గుట్ట అంటాం. కొన్ని ప్రాంతాలలో ఏమంటారు, దాన్ని కొండ అంటారు. ఏమంటారు? కొండ అంటే తెలుసా? కొండ అంటే మనం పైన దాన్ని కొండ అనుకుంటాం. కొంతమంది ఏం చేస్తారు, గుట్ట కొండ అంటారు. ప్రజలు మబ్బు అంటే పొద్దు కాదని అర్థం. మీకు అర్థం కావాలంటే ఆదికాండం 1వ అధ్యాయంలో చూడండి. ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయంలో
వచనం చూడండి, 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియో, దేవుడు వెలుగునకు ఏం పేరు పెట్టాడు? పగలనియో, పగలని పేరు పెట్టాడు. అంటే సూర్యోదయం పైకి వచ్చిన తర్వాతకి మాత్రం దాన్ని పగలు అన్నటువంటి బైబిల్ అర్థమిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే ఈ ఈ యొక్క రోజును మనం చూసినట్లయితే ఒక్కొక్క ప్రాంతములో ఒక రీతిగా వర్ణించడం మనం కొన్ని మాటలు విన్నాం. కొంతమంది మబ్బునంటారు, కొంతమంది పొద్దునంటారు, కొంతమంది గుట్టను చూస్తే కొండ అంటారు, కొంతమంది గుట్టను చూస్తే మనకడైతే గుట్ట అంటాం. అలాగా ఆ పగలు 9 గంటలకు అయింది. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు సిలువకేశారు? ఆయన ఎప్పుడు సిలువకేశారు చెప్పండి, చదవయ్యా. ఆయన సిలువ వేసినప్పుడు, ఆయన సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను. మనకడ అనుకున్న ప్రకారము ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేశారు. అందుకని యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యుడైన పేతురు ఆడ కొంతమంది చలిమంట కాగుతున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. చలిమంట వేసుకున్నట్టుగా మనం గమనిస్తాం. అయితే చాలామంది అంటుంటారు, ప్రభువుని వేసింది 3 గంటలకు కదా సిలువ, చలిమంట అప్పుడెక్కడ ఉంటుంది, ఇది కరెక్ట్ కదంటారు. అంటే ఒక ఏరియాకు ఒక రకమైన వాతావరణం ఉంటుంది, ఒక ఏరియాకు ఒక రకమైన వాతావరణం ఉంటుంది. ప్రభువు వేసిన కాలములో ఉదయం 9 గంటలకే సిలువ వేశారు కాబట్టి అప్పటికి ప్రభు చనిపోలేదు కాబట్టి ఉదయం పొద్దుగాలనే ప్రభు 6 గంటలకే వారికి అప్పగింపబడ్డాడు కాబట్టి పేతురు అతను వెంబడిస్తున్నాడు కాబట్టి వారు చెల్లు చేసుకునే కాడ అప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? వాళ్ళు మంటేసుకున్నారు, అందరూ ప్రభువుని సిలువకేస్తున్నారు, మంటేసుకుని అక్కడ కూర్చుంటే అంటే ప్రభు సిలువలో వేలాడుతున్నాడు, పేతురు బొంకుతూ వస్తున్నాడు. ప్రభు ప్రియుల సిలువ మీద ఎన్ని గంటలు ఉన్నాడు చెప్పండి? ఎన్ని గంటలు ఉన్నాడు ప్రభు సిలువ మీద? 6 గంటలు ఉన్నాడు ప్రభు సిలువ మీద వేలాడుతూ. 6 గంటలు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని గంటలండి? 6 గంటలు సిలువ మీద ఉన్నాడు. 5 నిమిషాలు ఈ చేయి లేపట్టి ఉంచండి, 5 నిమిషాలు కలపకుండా ఈ చేయి లేపట్టి ఉంచండి. ఉంచగలుగుతామా? ఉంచగలుగుతారా? ఇది మన ఆరోగ్యకరంగా ఉన్న చేయి. ఇది మన చేయికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఆరోగ్యకరంగానే ఉన్నది. ఒక 5 నిమిషాలు నిలబెట్టి ఉంచగలుగుతామా అంటే ఉంచగలుగుతారా? వదన్నా ఉంచలేము. కానీ ప్రభు దేహము తుకుడ చేయబడి, దెబ్బలతో కొట్టబడి, కొరడాలతో కొట్టబడి, తన్నబడి, వీడబడి, గుద్దుబడి, ఉమ్మివేయబడి, అపహాసము చేయబడి ఎన్నో యాతనలు పొందొచ్చు నా ప్రభు 6 గంటలు నా కొరకు సిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం. నా కొరకు ఆ ప్రభు 6 గంటలు సిలువ యాతన చేశాడు. ఆ సమయంలో తన సైన్యాన్ని పిలుచుకుంటే సిలువ మించి దించగలరు, కానీ తను చేసింది నన్ను తన రాజ్యంలో చూడడానికి. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన యజ్ఞము నన్ను తన రాజ్యములో ఒక నక్షత్రములుగా చూడాలని, ఒక రాజుబడినిగా చూడాలని నా ప్రభు నా కొరకు 6 గంటల సిలువలో తన దేహమంతా గుంజుకొస్తుండగా, నరలన్నీ పీక్కొస్తుండగా, తల్లి పిరినప్పుడు 1 గంట భరిస్తుందో లేదో తెలియదు. పురిటినొప్పులు అనేది అమ్మా, పురిటినొప్పులు ఎంతసేపు వస్తాయి? 1 గంట వస్తాయా? 2 గంటలు వస్తాయా?
అమ్మలారా చెప్పరేంటండి? ఆ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటికి రావడానికి ఇప్పుడంటే ఆపరేషన్లు అండి, ఏ నొప్పి తెలియదు, నార్మల్ డెలివరీ వస్తుంది ఆ బాధ. ఆ పురిటి నొప్పులు రావడానికి కొంచెము గంట 2 గంటలు పడుతుంది, బిడ్డ బయటికి వస్తాడు. కానీ పాపం నుంచి నువ్వు బయటికి రావడానికి, అసత్యముల నుంచి బయటికి రావడానికి, దుర్నీతిలో నుంచి నువ్వు బయటికి రావడానికి, దేవుడు చిత్తమును చేయడానికి దేవుడు 6 గంటలు సిలువలో ఉన్నాడు. ఎవరి కొరకు? నా కొరకండి. దేవునికి స్తుతి. ఎవరి కొరకు? నా కొరకు. నేనైతే నా కొరకే అనుకుంటా. మీకైనా అర్థమైతే మీ కొరకు అనుకోండి, ఓకేనా? నేనైతే నా కొరకే అంట. ఎందుకంటే ఈ ఉదయం నుండి కూడా నా హృదయం అంతా దుఃఖంతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. నా హృదయం అంతా దుఃఖంతో నిండి ఉన్నది. ఉదయం లేవగా నుంచే కూడా నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన రాజ్యములో నేను ఒక జ్యోతి లెక్క ఉండాలండి. నా కొరకు నా ప్రభు నన్ను నా కన్న తండ్రి వదిలిపెట్టిపోయాడు, కానీ నా కొరకు స్థిరపరుస్తున్న రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యం కొరకే కదా నా ప్రభు కల్వరిశిలో ప్రాణం పెట్టింది. పిల్లరా, ఆయన ఆ ఒక్క యజ్ఞం చేయకపోతే, ఆయన ఒక్క యజ్ఞ పశువుగా మారకపోతే, ఆయన ఒక్క బలి పశువుగా మారకపోతే ఈ లోకానికి పాప విముక్తి చేసేది భూమి మీద ఏది లేదు. పాప విముక్తులు కావాలంటే పరిశుద్ధుని రక్తం అవసరము. దేవునికి స్తోత్రం. ఎవరి రక్తం అవసరం? పరిశుద్ధుని రక్తము. ఆయన ఒక్కది రక్తము తప్ప భూమి మీద ఏ ఒక్కరిలో పరిశుద్ధమైన రక్తము లేదు. అందులో ఉన్నది రక్తము పాపమే. ఎందుకంటే ఈ రక్తము ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పటి నుంచి ప్రవేశిస్తుంది? ఈ రక్తము ఆదాము నుండి ప్రవేశిస్తుందండి. హల్లెలూయా. ఎక్కడి నుండి ప్రవేశిస్తుంది? ఎవరైనా బిడ్డకు రక్తం పోతున్నారా? రక్తం ఎవరైనా బలహీనతతో గుల్కస్ ఎక్కిస్తారు, బలహీనతతో రక్తం ఎక్కిస్తారు, కానీ ఎవరైనా బిడ్డకు రక్తం పోస్తారా? మరి ఎక్కడి నుంచి వస్తున్న రక్తము? ఆనాటి నుండి ఈ రోజు వరకు ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ కలుషితమైన రక్తమును, అపవిత్రమైన రక్తమును నీతిమంతుడైన యేసు రక్తం ద్వారా మనల్ని మనం కడుక్కోవడానికి దేవుడు మన కృప చూపెట్టాడు. దేవునికి స్తోత్రం. చివరిగా లూకా సువార్త 23వ అధ్యాయము 44 వచనములో దేవుని వాక్యం విరిగా సెలవిస్తుంది. లూకా సువార్త 23వ అధ్యాయం 44 వచనములో, అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. హల్లెలూయా. ఎప్పటి నుంచి? 3 గంటల వరకు ఆ దేశమంతా ఏం కమ్మిందట? చీకటి కమ్మింది. ఆయన ఎప్పుడైతే ప్రాణం విడిచాడో భూకంపం కలిగింది, కొండలు బద్దలైపోయాయి, ప్రజలందరూ భయపడ్డారు. ఇప్పుడు గుడ్ ఫ్రైడే మనం ఎన్ని గంటల దాకా ఉండాలి? మరి ఎప్పటిదాకా? ఎన్ని గంటలకు ప్రభు సిలువలో మరణించాడు? చెప్పాలా? సిలువలో తన ప్రాణాన్ని ఎప్పుడు పోయింది? 3 గంటల వరకు ఆయన సిలువలో ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన సిలువలో ఎలాడాడు. దేవునికి స్తోత్రం. 6 గంటలు. ఈ మాటలు ఈరోజు నన్ను ఆయాత్తపరిచాయి. ఈ మాటలు ఈరోజు మాత్రమే నేను ప్రసంగానికి తీసుకున్నాను. దేవునికి స్తోత్రం. ప్రిపేర్ కాలేదు నేను ఆల్రెడీ. కానీ దేవుడు నా హృదయంలో ఉన్నటువంటి
ఆ నవృది వేదన దేవుడు చూశాడు కావచ్చు. మరి నువ్వే ఇట్లా బాధపడుతున్నావు కదా, మరి నేను పడ్డ బాధ ప్రజలకు అర్థం కావాలి కదా, ప్రజలకు తెలియపరచబడాలి కదా. నా బిడ్డల కొరకు నేను ప్రాణం పెట్టిన సంగతి ప్రజలందరూ వినాలి కదా, గ్రహించాలి కదా అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ఈరోజు నాకు అనుకోకుండా ఈ మెసేజ్ చేయడానికి దేవుడు కృప చూపెట్టాడు. దేవునికి స్తోత్రం. రాత్రి ఏమైంది ఆయనకు? తన అప్పగింపబడిన రాత్రి ఏం జరిగింది? తన చెమట రక్తముగా మారింది. ఉదయం కాగానే ఆయన పట్టుబడ్డాడు. అంత త్వరగా ఎట్లా పట్టుబడ్డాడు? రాత్రి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంతకు త్వరగా ఎట్లా పట్టుబడ్డాడంటే ఆయన ప్రార్థన చేసే స్థలము యూదాకు తెలుసు. కాబట్టి పట్టుబడ్డారు. వాళ్ళు హింసిస్తుంటే అయ్యో అన్నాడు యూదా, నిన్ను నిరపరాధి రక్తమును అప్పగించాలన్నాడు యూదా. న్యాయం తీర్చవలసినటువంటి న్యాయాధిపతి అయినటువంటి పిలాతు న్యాయముగా తీర్చలేక ప్రజలకు భయపడి యేసును సిలువ వేయడానికి అప్పగించి, ఏమో నాకైతే తెలియదు, ఆ నీతి మందు రక్తం నా మీద నా పిల్లల మీద పడొద్దు అని చేతులు కడుక్కున్నాడు. కృష్ణందుల ప్రియలరావు చట్ట ప్రకారము, న్యాయబద్ధ ప్రకారము 40 దెబ్బలు కొట్టి వదిలిపెట్టాలి. ఎంత పాపి అయినా కానీ, ఎవరైనా కానీ 40 దెబ్బలు కొట్టి వదిలిపెట్టాలి. కానీ వదిలిపెట్టలేదు. ఆయన సిలువకు అప్పగించారు. ప్రియ దేవుని సంగమా, దండం పెట్టి చెప్తున్నాను, నీ జీవితములు ఎన్నో గుడ్ ఫ్రైడేలు పోతున్నాయి, ఎన్నో ఈస్టర్లు పోతున్నాయి, ఎన్నో క్రిస్మస్లు పోతున్నాయి, ఎన్నెన్నో పోతున్నాయి. బ్రతుకు తీరు మారకపోతే ప్రభువును ఆనాడే సిలువకేశారు. మనం సిలువ వేసే వారికి బతుకొద్దని ప్రభు ఈరోజు మనతో మరొక తరం మాట్లాడి ఉన్నాడు. ప్రభు మాటలు హృదయంలో భద్రపరుచుకొని తలపోసుకుంటూ నీ జీవిత సత్యాన్ని ఆయనకు అంకితం చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు ఆశ్రయించి మన జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్.